హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు PV9 ఎలక్ట్రికల్ ఛానల్. నేను మీ వర్షిత్ రెడ్డి. సో ఇంకా లేచకుండా అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా లేచకుండా అయితే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మ్యాథమెటిక్స్ బుక్ 9th క్లాస్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ మ్యాథ్స్ బుక్లో నేను 8th చాప్టర్ 8.1 4th ప్రాబ్లం అయితే చెప్పబోతున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని చూడొచ్చు. సో ఇప్పుడు మనమైతే 8th చాప్టర్ అయితే ఓపెన్ చేసేద్దాం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 8th చాప్టర్ వచ్చేసి అయితే మనకి 174 పేజీలో ఉంది. ఇది వచ్చేసి నవంబర్లో కంప్లీట్ కావాలి 8th చాప్టర్. సో ఇప్పుడు మనం 174 పేజ్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. సో గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు 174 పేజ్ నెంబర్లో మనకి 8th చాప్టర్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి అయితే కోఆర్డినేటర్స్ చాప్టర్ నేమ్. సో ఇక్కడ మన ఫస్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ పేజ్లో చూసుకున్నట్టయితే మనకి 8.1 అని ఇచ్చారు కదా. ఇది వచ్చేసి అయితే బిట్ నెంబర్ అండ్ ఇది వచ్చేసి అయితే ఇంట్రడక్షన్. మీరు చూడొచ్చు ఈ లెసన్ టోటల్ ఇంట్రడక్షన్. అండ్ సెకండ్ పేజ్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి సెకండ్ పేజ్లో 8.2 అని ఇవ్వడం జరిగింది. అంటే ఇది వచ్చేసి బిట్ నెంబర్ 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఏ కోఆర్డినేటర్. అంటే దీంట్లో మనకి కోఆర్డినేటర్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. మనం దాని కింద చూసుకున్నట్టయితే ఇంకొక బిట్, థర్డ్ బిట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్. అంటే కోఆర్డినేటర్స్ అంటే కొన్ని టైప్స్ ఉంటాయి కదా, ఆ టైప్స్ గురించి అయితే దీనిలో ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాల్సినట్టయితే చదువుకోవచ్చు. ఈ 2 అయితే చాలా చాలా ఇంపార్టెంట్, మీరు చూసుకోవచ్చు. పేజ్ నెంబర్ వచ్చేసి అయితే 175. ఇది వచ్చేసి అయితే సేల్ 2020 నుంచి 21 బుక్లో 125 పేజ్ నెంబర్. ఇక్కడ మనం థర్డ్ పేజ్లో చూసుకున్నట్టయితే 176 పేజ్ నెంబర్. మీరు చూసుకోవచ్చు సేమ్ మన ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ట్రెపిజియం. కింద వచ్చేసి అయితే మనకి ఎగ్జాంపుల్ 1 అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఇవే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనం నెక్స్ట్ పేజ్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ 2 అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు కంపల్సరీ చదువుకోవాలి. ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇది అంతగానో ఇంపార్టెంట్ ఏం కాదు, ఒకసారి ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్టయితే మనకి కావాల్సిన 8.2 అంటే ఈ వీడియో మెయిన్ థీమ్ అనేది 8.1లో మనకి 4th ప్రాబ్లం కాబట్టి ఈ 4th ప్రాబ్లం అనేది లాస్ట్. సో దీంట్లో మొత్తం టోటల్గా 5 ప్రాబ్లమ్స్ అయితే ఉండడం జరుగుతుంది 8.1లో. సో మీకు 4th ప్రాబ్లమే కాకుండా మీకు ఫస్ట్ నుంచి వెళ్ళి 4th ప్రాబ్లం వరకు చెప్తాను. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే మనము ఇది వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్, మీరు రాసుకోవచ్చు కంపల్సరీ. లేకపోతే ఇక్కడ మనం ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ చూసుకున్నట్టయితే ఎవ్రీ పారాగ్రామ్ ఈస్ ఎ ట్రెపిజియం. అవును, ఎందుకు అంటే ఎవ్రీ పారాగ్రామ్ ఈస్ ఎ ట్రెపిజియం బికాస్ ఆఫ్ ఇట్స్ ఎ గివెన్ ప్రాపర్టీస్. ఇక మనకి ఇచ్చారు కదా ఎవ్రీ పారాగ్రామ్ ఈస్ ఎ ట్రెపిజియం అంటే పారాగ్రామ్ ప్రాపర్టీస్లో మనకి ఈ ఆన్సర్ అయితే దొరకడం జరుగుతుంది. ఈ ఆన్సర్ వచ్చి ట్రూ. అండ్ సెకండ్ మనం చూసుకున్నట్టయితే ఆల్ పారాగ్రామ్స్ ఆర్ కోఆర్డినేటర్స్ అంటే ఇది కూడా ట్రూ. ఎందుకంటే ఆల్ పారాగ్రామ్స్ ఆర్ కోఆర్డినేటర్స్ అంటే ప్రతి ఒక్క పారాగ్రామ్లో కోఆర్డినేటర్స్ అనేవి ఉంటాయి. సో అందుకే ఇట్ ఈస్ ఎ ట్రూ. మనం థర్డ్ చూసుకున్నట్టయితే ఆల్ ట్రెపిజియమ్స్ ఆర్ పారాగ్రామ్స్, ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకు అంటే ప్రతి ఒక్క ట్రెపిజియం అనేది పారాగ్రామ్ కాదు. ఇది కూడా మనకి ఈ పాయింట్ కూడా మనకి క్లియర్గా పారాగ్రామ్ ప్రాపర్టీస్లో మెన్షన్ చేసి ఉన్నది. సో ఆన్సర్ ఈస్ ఫాల్స్. ఫోర్త్ చూసుకున్నట్టయితే ఏ స్క్వేర్ ఈస్ ఎ రాంబస్. సో ఇట్ ఈస్ ఎ ట్రూ. ఎందుకంటే ఏ స్క్వేర్ ఈస్ ఎ రాంబస్, ప్రతి ఒక్క స్క్వేర్ అనేది రాంబస్ కావచ్చు, కానీ రాంబస్ అనేది స్క్వేర్ కావద్దు. సో అందుకే ఇక మనకి ఏమైనా చిల్లు స్క్వేర్ ఈస్ ఎ రాంబస్. సో ఇట్ ఈస్ ఎ ట్రూ. ఇక మనకి ఫిఫ్త్ చూసుకున్నట్టయితే ఎవ్రీ రాంబస్ ఈస్ ఎ స్క్వేర్ అంటే ఇట్ ఈస్ ఎ ఫాల్స్. నేను ముందే చెప్పాను కదా ఈ ప్రాబ్లంలో. అంటే ఇది వచ్చేసి ప్రతి ఒక్క స్క్వేర్ అనేది రాంబస్ కావచ్చు, కానీ ఎవ్రీ రాంబస్ ఈస్ నాట్ నీడ్ టు బీ ఏ స్క్వేర్. సో అందుకే ఇట్ ఈస్ ఎ ఫాల్స్. సిక్స్త్ చూసుకున్నట్టయితే మనకి ఆల్ పారాగ్రామ్స్ ఆర్ రెక్టాంగిల్స్. ఇది ఫాల్స్. ఎందుకు అంటే ప్రతి ఒక్క పారాగ్రామ్స్ అనేది రెక్టాంగిల్స్ కావు, అది ప్రాబ్లం మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అందుకే ఇట్ ఈస్ ఫాల్స్. మనం సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ బై రైటింగ్ ఎస్ ఇఫ్ ద ప్రాపర్టీ హోల్డ్స్ ఫర్ ద పర్టిక్యులర్ కోఆర్డినేటర్
అండ్ నో ఇఫ్ ప్రాపర్టీ డోస్ నాట్ హోల్డ్స్. అంటే ఈ ప్రాపర్టీ కనుక దానిలో ఫాలో అయితే మనం ఎస్ అనేది రాయాలి. ఒకవేళ ఫాలో కాకపోతే మనం నో అనేది రాయాలి. సో ఇక మనం ఫస్ట్ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే ఏ ఆప్షన్ ఏ వచ్చేసి అయితే మనకి ఓన్లీ వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అని ఇచ్చిళ్ళు. సో ఇక్కడ మనకి ట్రెపిజియం, ప్యారలోగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్ ఇవన్నీ ఇచ్చారు కదా. సో మీరు చూసుకోవచ్చు ఈ ప్రాపర్టీ అనేది ట్రెపిజియంలో కరెక్ట్, కానీ ప్యారలోగ్రామ్లో నాట్ కరెక్ట్. రాంబస్లో వచ్చేసి నాట్ కరెక్ట్. అంటే మనం ఇక్కడ కరెక్ట్ కానీ నో అని రాస్తున్నాం. సో అందుకే మనం ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చారు కాబట్టి నో అని రాయమని, అందుకే నో రాస్తున్నాం. రెక్టాంగిల్ నో, స్క్వేర్ నో. ఇక్కడ బి ప్రాపర్టీ చూసుకున్నట్టయితే 2 pairs ఆఫ్ ఏ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ట్రెపిజియంలో నో, ప్యారలోగ్రామ్ ఎస్, రాంబస్ ఎస్, రెక్టాంగిల్ ఎస్, స్క్వేర్ ఎస్. ఇక్కడ మనం సి ఆప్షన్ చూసుకున్నట్టయితే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ట్రెపిజియంలో ఆపోజిట్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో అందుకే మనం నో. ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఎస్, రాంబస్ ఆల్సో ఈక్వల్, రెక్టాంగిల్లో కూడా ఈక్వల్, స్క్వేర్ ఆల్సో ఈక్వల్. సో అందుకే మనం అన్ని ఎస్సులు ఇది ఒకటే నో అని రాసుకున్నాం. డి చూసుకున్నట్టయితే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ప్యారలోగ్రామ్ నో, ఎస్ 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 ఎస్. ఈ చూసుకున్నట్టయితే కాన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సో ట్రెపిజియంలో నో, అంటే కంపల్సరీ కాన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ ఉండవు ట్రెపిజియంలో. ప్యారలోగ్రామ్ చూసుకున్నట్టయితే మనకి ఎస్ ఉంటాయి సప్లిమెంటరీ యాంగిల్స్, రోంబస్లో కూడా ఉంటాయి, రెక్టాంగిల్లో కూడా ఉంటాయి, స్క్వేర్లో కూడా ఉంటాయి. సో మనం ఎఫ్ బిట్ చూసుకున్నట్టయితే డయాగోనల్స్ బైసెట్స్ ఈచ్ అదర్ అని ఉంది కదా. ట్రెపిజియంలో డయాగోనల్స్ అనేటిది ఎప్పటికీ బైసెట్ కావు. సో అందుకే మనకి ట్రెపిజియం నో అని ఇచ్చారు. ప్యారలోగ్రామ్ ఎస్, రోంబస్ ఎస్, రెక్టాంగిల్ ఎస్, స్క్వేర్ ఎస్. సో ఈ అన్నిట్లలో డయాగోనల్స్ అంటే బైసెట్స్ ఈచ్ అదర్ అవుతాయి కాబట్టి అన్నిటికీ ఎస్. దీనిలో కావు కాబట్టి నో. డయాగోనల్స్ ఆర్ ఈక్వల్, నో 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 ఎస్ ఎస్. అంటే ట్రెపిజియంలో నో, ప్యారలోగ్రామ్లో నో, రోంబస్లో నో. ఈ నో ఎందుకు ఇచ్చారంటే ట్రెపిజియం, ప్యారలోగ్రామ్, రోంబస్లో డయాగోనల్స్ ఆర్ ఎప్పటికీ ఈక్వల్ ఉండవు. సో ఇక్కడ మనకి ఈ ఈక్వల్ ఉండేటి దేంట్లో, రెక్టాంగిల్ స్క్వేర్లో. మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి రెక్టాంగిల్, ఇది వచ్చేసి స్క్వేరు. ఈ స్క్వేర్లో రెక్టాంగిల్లో మాత్రమే ఈ రెండు ఈక్వల్ ఉంటాయి కాబట్టి మనం ఎస్ అని రాసుకున్నాం. హెచ్ బిట్ చూసుకున్నట్టయితే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ఉంది. ట్రెపిజియంలో ప్రతి ఒక్క సైడ్ అనేటిది ఈక్వల్ ఉండవు. సో అందుకే నో. ప్యారలోగ్రామ్ నో, రోంబస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సో ఎస్. రెక్టాంగిల్ నో, ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్, సో దట్స్ వై నో. స్క్వేర్ ఎస్, స్క్వేర్ అనేటిది ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ ఎస్. ఈచ్ యాంగిల్ ఈస్ ఏ రైట్ యాంగిల్. ట్రెపిజియంలో ప్రతి ఒక్క యాంగిల్ అంటే రైట్ యాంగిల్ కావాల్సిన అవసరం లేదు. సో నో. ప్యారలోగ్రామ్ నో, రోంబస్ నో, రెక్టాంగిల్ నో, స్క్వేర్ ఎస్. రెక్టాంగిల్ స్క్వేర్లో ఎస్. ఎందుకు అంటే ఈచ్ యాంగిల్ ఈస్ ఎ రైట్ యాంగిల్. దాంట్లో ప్రతి ఒక్క యాంగిల్ ఈజ్కొచ్చి 90 degrees ఉంటాయి కాబట్టి 90 degrees ఉన్న యాంగిల్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డయాగోనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ట్రెపిజియంలో నో, ప్యారలోగ్రామ్ నో, ఈ రెండిట్లలో ప్లస్ రెక్టాంగిల్లో కూడా నో. ఈ మూడిట్లలో కలిపి మనకి ఎప్పటికీ డయాగోనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉండవు. సో అందుకే మనం నో అని రాసుకున్నాం. రోంబస్లో ఎస్ ఉంటాయి, స్క్వేర్లో కూడా ఉంటాయి. సో అందుకే మనం స్క్వేర్ అయితే రాసుకున్నాం. సో మనకి సెకండ్ బిట్, ఫస్ట్ బిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను 4th క్వశ్చన్ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం 4th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద 4 angles ఆఫ్ ఏ కోఆర్డినేటర్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2:3:4. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ యాంగిల్ ఆఫ్ ఏ కోఆర్డినేటర్. అంటే ఇక్కడ మనకు వచ్చేసి కోఆర్డినేటర్లో 4 angles ఉన్నాయి. ఆ 4 angles-లో వాటి రేషియో ఏంటిది, 1:2:3:4 వాటి రేషియోస్. ఇక్కడ మనం షో దట్ అంటే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటిదంటే ఈచ్ యాంగిల్ ఆఫ్ ఏ కోఆర్డినేటర్. అంటే మనకి ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుంది కోఆర్డినేటర్లో. సో అందుకే ఇక మనకి రేషియోస్ ఇచ్చారు కాబట్టి మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకే మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఈ క్వశ్చన్
ఫోర్త్ క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫోర్త్ క్వశ్చన్ సొల్యూషన్ ఏంటో చూసేద్దాం. సో మనకి బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రాసుకున్నాను దీంట్లో రఫ్లో. సో ఇక మనం సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అయితే గివెన్ అయితే రాసుకుందాం. గివెన్ వచ్చేసి మనకి క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసి అయితే మనకి ద 4 angles of a quadrilateral are in the ratio, మనం ఆఫ్ అన్న రాసుకోవచ్చు, ఈక్వల్స్ రాసుకోవచ్చు, ఈజ్ కూడా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఈక్వల్స్ రాసుకుంటాను. 1:2:3:4. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ ఏంటిది, మనకి ఈ రేషియోస్ ఇచ్చాడు కాబట్టి మనం సమ్ ఆఫ్ రేషియోస్ ఆఫ్ ఏ యాంగిల్స్ సో మనం రాసుకుందాం. సమ్ ఆఫ్ రేషియోస్ ఆఫ్ an angles ఈజ్ ఈక్వల్స్, ఇంకా మనకి రేషియోస్ ఇచ్చాడు కాబట్టి సమ్ చేయాలంటే ప్లస్ చేయాలి కాబట్టి 1 + 2 + 3 + 4. మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అన్నీ కలిపితే 4 + 3 3 + 2 2 + 1 ఈజ్ 10. లేదంటే 1 + 2 2 + 3 3 + 4 ఈజ్ 10. సో ఇక మనకి క్వాడ్రిలేటర్ గురించి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ quadrilateral is equals to 360 degrees. సో మనకి ప్రాపర్టీ ద్వారా తెలిసింది ఏంటిదంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటర్ is equals to 360 degrees. అంటే అన్ని యాంగిల్స్ క్వాడ్రిలేటర్లో వాటిని ప్లస్ చేసిన సమ్ అంటే ప్లస్ ఏదో ఒకటి సో మనం చేస్తే ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటర్ is equals to 360 అంటే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ప్రాపర్టీలో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం యాంగిల్స్ ఇక మీరు చూసుకున్నట్టయితే ఈచ్ యాంగిల్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ మనం ప్రూవ్ చేయాల్సింది. సో అందుకే మనం యాంగిల్ మనం రాసుకోవచ్చు. యాంగిల్ 1 ఇక్కడ మనకి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, 4 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ యాంగిల్ 1 అయితే మెన్షన్ చేస్తున్నాను నేను. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి యాంగిల్ 1 ఎంత 1 కదా. సో 1/10 × 360 అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని ఫార్ములా ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీటి ఫార్ములా వచ్చేసి యాంగిల్ బై నెంబర్ ఆఫ్ యాంగిల్ బై సమ్ ఆఫ్ రేషియోస్ ఆఫ్ ఏ యాంగిల్స్ ఇంటూ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. సో మనం ఇది చేసుకున్నట్టయితే దీని సమ్ చూసుకున్నట్టయితే మనకి 0 0 క్యాన్సిల్ కావడం జరుగుతుంది. సో 1 × 36/1 ఎంత అవుతుంది, సో ఈక్వల్స్ టు 36 కావడం జరుగుతుంది. సో మనకి యాంగిల్ 1 ఈక్వల్స్ టు 36. మనం యాంగిల్ 2 ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2/10 × 360 degrees. 0 0 క్యాన్సిల్ ఈక్వల్స్ టు 2 × 36 ఎంత 72. సో ఇట్లా మనం అన్ని యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాంగిల్ 3 అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3/10 × 360 0 0 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్స్ టు 36 × 3 ఎంత 108. సో యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 108. ఇక్కడ మనకి యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 4/10 × 360 0 0 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్స్ టు 36 × 4 ఏమవుతుంది 144 ఆన్సర్. సో ఇది వచ్చేసి ఫస్ట్ యాంగిల్, ఇది వచ్చేసి సెకండ్ యాంగిల్, ఇది వచ్చేసి థర్డ్ యాంగిల్, ఇది వచ్చేసి ఫోర్త్ యాంగిల్. సో మనకి ఇక్కడ ఫైండ్ ద మెజర్స్ ఆఫ్ ఈచ్ యాంగిల్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ అని అడిగిల్లు. సో మనం ఇక్కడ లాస్ట్కి ఏమైనా రాసుకోవచ్చు, షో దట్ కాడ ఇక మనం రాసుకోవాల్సింది ఆల్ యాంగిల్స్ ఆర్ 36, 72, 108 and 144.
సో మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి అయితే సొల్యూషన్ ఆఫ్ ద ఫోర్త్ ప్రాబ్లం. మనకి ఎక్సర్సైజ్ 8.1లో ఫోర్త్ ప్రాబ్లం అయితే ఇది మీరు చూసుకోవచ్చు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. కామెంట్లో అడిగితే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకే గైస్, that's all for this video. Let us meet in other video or other class. So it is the 9th class mathematics 8th chapter 8.1 exercise 4th problem. So you can I think you have better understood by this video, this 8.1 4th problem. Thank you guys, thank you for watching this video.